కొత్తగా నియమితులైన టీచర్ల ఆగ్రహం మెగా డిఎస్సీపై దుష్ప్రచారం చేస్తున్న వైసీపీకి చెంపపెట్టని మంత్రులు కూటమి ప్రజా ప్రతినిధులు అన్నారు. ఇకనైనా అసత్య ఆరోపణలు ఆపకపోతే టీచర్లు తాడేపల్లి ప్యాలెస్ పైకి దండెత్తుతారని హెచ్చరించారు. డిఎస్సీపై అసెంబ్లీలో చర్చకు రావాలని జగన్ కు సవాల్ విసిరారు. జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి కూడా డిఎస్సి అంటే ఒక వ్యతిరేకత ఉంది. రాయలసీమలో ఏదైతే మెగా డిఎస్సిలో క్వాలిఫై అయిన టీచర్లు ఈ రోజు కొండారెడ్డి బురుజెక్కారు, రేపు తాడేపల్లి ప్యాలెస్ పై కూడా వారు నిరసన తెలియజేయడానికి ఏకదాటిగా మిమ్మల్ని ముట్టడించడానికి కూడా సిద్ధమవుతారన్న విషయం తెలియజేస్తున్నాం. ఇప్పటికన్నా తెలుసుకోండి, మెగా డిఎస్సి పైన ఒక రోజంతా చర్చించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ధైర్యం, దమ్ము, నీతి, నిజాయితీ, నిబద్ధత ఉంటే మీరు అసెంబ్లీకి రమ్మని కూడా సవాల్ విసురుతున్నామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఎప్పుడు డిఎస్సి ఇచ్చినా తెలుగుదేశం ప్రభుత్వం డిఎస్సి ఇచ్చాం. చాలా పారదర్శకంగా జరిగిన దానిలో ఏదో జరిగిందని చెప్పేసి నానా యాగి చేశారు. ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా గానీ ఏదో జరిగిందంటూ హైకోర్టుకి వెళ్తే కోర్టు కూడా పిల్ కొట్టేసింది. పోయి వాయిదా తీర్మానం పార్లమెంట్ పెడితే అక్కడ తిరస్కరించారు. ఈ రోజు రోజుకొక ఊర్లో ర్యాలీ అంటున్నారు. నీ కార్యకర్తలు ఎవరా? నీ వాళ్లే 10 మంది వస్తున్నారు తప్పితే ఒక్క డిఎస్సి విద్యార్థి కూడా అన్యాయం జరిగింది ఎవరు రావడం లేదు. ఇంకా మీరు చూశారు, నిన్న కర్నూలులో ఉద్యోగస్తులు తిరగబడతారు నీ అక్రమాల మీద. లోకేష్ గారు రాజీనామా అంటున్నారు. మీరు చేయలేని పని చేసేందుకు మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారా? డిఎస్సి మీద నిరాహార క్యాంపు చూసా, అక్కడ ఎవరు జన్ జీలు కనపడలే. జన్ ఎఫ్లు కనిపించారు, జన్ జిఎఫ్లు కనిపించారు. అంటే జన్ ఫాదర్స్ కనిపించారు, జన్ గ్రాండ్ ఫాదర్స్ కనిపించారు. ముసిలి కట్టను వేసుకుని మేము జన్ జీలం అని చెప్పేసి ఆడ నిరాహార దీక్షలు ప్రొటెస్టులు చేస్తుంటే నవ్విపోతారయ్యా. అందుకే నిన్న కర్నూలులో మీ చంపలు పగలగొట్టారు. అసలు ఆ కోట మీద ఆ వేల మంది రాయలసీమ నుంచి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఇచ్చిన ప్రొటెస్ట్ మీకు ఇంకా ఇప్పటికన్నా బుద్ధి రావాలా? కర్నూలు పరిస్థితి రాష్ట్రం అంతా వచ్చే తిరుగుబాటు మీకు ఎదుర్కోబోతుంది.